ఇరాన్ అన్నంత పని చేసింది. ప్రపంచ చమురు మార్కెట్కు జీవనాడి లాంటి హర్మూజ్ జలసంధిని మూసివేసేందుకు ఇరాన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది. దీంతో ప్రపంచ వాణిజ్యం పెద్ద కుదుపునకు లోను కానుంది. ప్రపంచ చమురు అవసరాలలో 20% ఈ జలసంధి నుంచే రవాణా అవుతుంది. ఇరాన్ నిర్ణయంతో ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలకు రెక్కలు రానున్నాయి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంతో ముడి చమురు ధరలు 13% పెరిగాయి. ఇప్పుడు మరోసారి ముడి చమురు ధర బ్యారెల్ $100 దాటిపోయే అవకాశం ఉంది. పర్షియన్ గల్ఫ్ ఆఫ్ ఒమెన్ను ఈ జలసంధి కలుపుతుంది. ఇది కేవలం 33 కిలోమీటర్లు మాత్రమే వెడల్పుగా ఉంటుంది. ఈ మార్గంలోనే రోజు 20.3 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురు సరఫరా అవుతుంది. అందులో భారత్ కూడా 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకుంటుంది. సౌదీ, ఇరాక్, ఇరాన్, యుఏఈ, ఖతార్, బహ్రాన్, కువైట్లు ఈ మార్గంలోనే తమ చమురును ఎగుమతి చేస్తాయి. లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ రవాణాకు కూడా ఈ మార్గం చాలా కీలకం. ప్రపంచ గ్యాస్ అవసరాలలో 1/3 వంతు ఇక్కడి నుంచే వివిధ దేశాలకు చేరుతుంది. హర్మూజ్ జలసంధిని మూసివేస్తే భారత్కు ముడి చమురు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవని తెలుస్తోంది. రష్యా నుంచి ఇప్పటికే భారత్ భారీగా క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటోంది. జూన్లో రష్యా నుంచి 2 మిలియన్ బ్యారెళ్ల ఆయిల్ దిగుమతి చేసుకున్నాం. అమెరికాతో పాటు సౌదీ, మరికొన్ని దేశాల నుంచి దిగుమతులు పెంచుకున్నాం. పైగా కొన్ని రోజులకు సరిపడా ముడి చమురును కూడా ముందు జాగ్రత్తగా నిల్వ చేశారు. దీనివల్ల రేట్లు పెరుగుతాయి, కానీ చమురు సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు ఉండబోవు అని కేంద్రం చెబుతోంది.